మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సుమన్ టీవీ కిచెన్కి స్వాగతం. ఇంట్లో ఎన్ని వంటలు చేసుకుంటున్నా ఒక వారం అయ్యేసరికి చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే పెరుగులు కొంచెం చిన్న చిన్న గిన్నెల్లో మిగిలిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకి బాగా ఫ్రెష్ పెరుగు వేసుకోవడం అలవాటు. ఆ పెరుగు కొంచెం మిగులుతూ ఉన్నా, లేదు అంతా అయిపోయాక కాస్త మజ్జిగ చేసుకుంటే కాస్త మజ్జిగ మిగిలినా, అబ్బా ఏదైనా చేసుకుంటే బాగుండు, మజ్జిగ పులుసు చేసుకుంటే బాగుండు. కొంతమంది కడీ చేసుకుంటారు, అంటే ఓన్లీ దానిలో పుల్లగా ఉండే మజ్జిగలో ఏం చేస్తారంటే శనగపిండి కలిపి పోసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఫ్రెష్గా చక్కగా మజ్జిగ తీసుకుని, పెరుగు అంతా కొంచెం గిన్నెల్లో మిగులుతుందిగా, ఆ మిగిలినటువంటి పెరుగు అంతా తీసుకోవచ్చు. లేదండి మా ఇంట్లో అట్లా పెరుగు మిగలదు అంటే మనం మామూలుగా దీనికోసమనే రాత్రి తోడు పెట్టేసుకుని పక్క రోజు పొద్దున హాయిగా ఇట్లా మజ్జిగ చేసేసుకోండి. ఈ మజ్జిగ పులుసు ఎంత కాల్షియం ఉంటుందంటే దానిలో మనం చక్కగా ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు చెప్తాను నేను. ఈ మజ్జిగ పులుసు చాలా టేస్ట్గా ఉండడమే కాకుండా సాంబారు చారు ఉన్నా కూడా 2 కూరలు పప్పు సాంబారు చారు అన్నీ వేసుకున్న మజ్జిగ పులుసు వేసుకుని భోజనం చేస్తే సంపూర్ణ భోజనం అవుతుంది. ఒకవేళ స్వీట్ చేయకపోయినా పర్వాలా, ఆదివారం రోజైనా శనివారం రోజైనా ఇంట్లో అందరం కూర్చొని తినేటప్పుడైనా, చుట్టాలు వచ్చినా, లేదు మనం గెట్ టుగెదర్స్ ఏదైనా చేసుకున్నా, ఎక్కడికైనా మనం వెళ్ళి మన ఐటెం ఏదైనా తీసుకురండి అంటే సులభంగా తొందరగా అయిపోయేటువంటి మజ్జిగ పులుసు. మనం ఏం కావాలి దీనికి అంటే ఏమీ లేదండి, చక్కగా బెండకాయ ముక్కలు లేదా చామదుంపలు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. దాంతోపాటు నేను ముందరే మీకు మిక్సీ చేసి పెట్టుకుందే చూపించేస్తా. ఏమేమి వేసుకున్నానో తెలుసా అండి మిక్సీ దీనిలో? చక్కగా అల్లం, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ వేసి కాస్త ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి చక్కగా ఇలా మిక్సీ చేసి రెడీగా పెట్టేసుకున్నా. ఇక ఏమీ లేదండి, పెద్ద అడుగున బాగా మందంగా ఉండాలి గిన్నె, లేకపోతే మజ్జిగ పులుసు తొందరగా మాడిపోతుంది. అయితే అడుగంటకుండా ఉండాలంటే మీకు ఒక ట్రిక్ చెప్తాండో, చిన్న చిట్కా. ఏంటో తెలుసా? ఇట్లా గిన్నె పెట్టేసిన తర్వాత ఇలా వెలిగించుకుంటాం కదా స్టవ్, కాస్త నూనె వేయాలి. నూనె వేసి తిరగమాత ముందే వేసుకోవాలి, పోపు వేసేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? గిన్నెకు అతుక్కుంటుంది. అతుక్కోకుండా ఉండాలంటే మనం కొంచెం నూనె ముందరే వేసేసి చక్కగా పోపు వేయాలి. ఎలాగా? ఇగో ఆవాలు ఉండాలండోయ్, మర్చిపోకండి ఆవాలు, ఎందుకంటే మజ్జిగ పులుసుకి ఆవాలు కావాలి. తర్వాత చక్కగా మంచిగా మినప్పప్పు మంచి వాసన వస్తుంది. తర్వాత జీలకర్ర, అంతే, ఇంకేం అక్కర్లేదు, దీనిలో ఏం వేయద్దు. ఇది వేసుకున్న తర్వాత ఇష్టమైతే ఓ 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం, అక్కర్లేదు అనిపించినా పర్వాలేదు. దాంతోపాటు అవి వేగుతూ ఉన్నప్పుడు ఇలా చక్కగా మనం తరిగి పెట్టుకున్నాక ఈ ముక్కలు వేసేద్దాం. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నానంటే బెండకాయని నీళ్ళల్లో ఉడకబెడితే ఇట్లా జిగురుగా ఉంటుంది. అలా జిగురు రాకుండా ఉండాలి అంటే ఇలా పోపు చేసుకొని ఆ పోపులో ఈ ముక్కలేసి, ఈ ముక్కలు వేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే కొంచెం మజ్జిగ పొయ్యాలి. మజ్జిగ వేస్తే కనుక అది మనకి జిగురుగా రాదు. చూసారా, పోపు వేగుతోంది హాయిగా. కొంచెం మనం ఏం చేస్తామంటే ఇగో ఇలాగా మజ్జిగ వేయాలి. దీంతో ఇగో కరివేపాకుని ఎప్పుడు కూడా ఇలా వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ మనం రెడీ చేసి పెట్టుకున్నాక ఈ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని మజ్జిగలో కలిపేసేయాలి. మనం మజ్జిగలో కలిపేసేయాలి. చూడండి అసలు ఆ మజ్జిగ అసలు వైట్గా అసలు ఎలా అయిపోయిందో, భలే కలర్ఫుల్గా ఉంటుందండి. మిక్సీ శుభ్రంగా ఇలాగా అంతా వేసేసుకున్నాక ఇగో పల్చగా అవ్వాలండి, ఎందుకంటే ఉడికిన తర్వాత చిక్కబడుతుంది బాగా. ఇగో ఇలా పొయ్యాలి.
ఎందుకంటే ఈజీగా అయిపోతుంది మీకు. మజ్జిగ పులుసు ఇలా 2 బెండకాయలు వేగినంత సేపు పట్టదు, అంతే. ఇక చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఒక తెరలనిద్దాం. ఎందుకంటే ఇంక పోపు కూడా వేసేసాంగా. ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు పసుపు వేద్దాం. ఇంత చాలండి ఉప్పు. ఒకవేళ ఏమైనా రంగు కావాలి అనిపించింది అనుకోండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేసామనుకోండి, కావాలి అని అనిపిస్తే ఎవరికైనా చిటికెడు కారం, అది కూడా కొంచెమే ఇలా, అంతే, ఇంకేం వేయకూడదు. ఇక దీన్ని మనం తెరలనిద్దాం. మజ్జిగ పులుసు బ్రహ్మాండమైన వాసన వస్తుంది. చక్కగా చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇగో బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. అయితే చిక్కగా ఉంటే పోసుకోలేమండి, అందుకని మనం ఇలా పల్చగానే చేసుకోవాలి. చిక్కగా ఉంటే మన ఈ మజ్జిగ పులుసు పోసుకోవడం కష్టం. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దానిలో ఇలా వంపుకోవాలి. బెండకాయలైనా వేసుకోవచ్చు, ఎవరికైనా ఇష్టం ఉన్నది అంటే చక్కగా చామదుంపలు కూడా వేసుకోవచ్చు. చామదుంపలు అయితే ముందే ఉడకపెట్టేసుకోండి. చక్కగా ఉడకబెట్టుకొని ఈ మసాలా అంతా రుబ్బి రెడీ చేసుకుంటారు కదా, మజ్జిగ హాయిగా చిలికి రెడీగా పెట్టుకుంటే అప్పుడు బాగుంటుంది. మజ్జిగ పులుసులోకి వేసేదే చామదుంపలు కానీ బెండకాయ కానీ, ఇవి రెండే బాగుంటాయి. అయితే బెండకాయ మీకు ఎప్పుడైనా సరే జిగురుగా రాకుండా ఉత్త నీళ్ళలో చాలామంది ఏం చేస్తారంటే తెలియక జిగురుగా ఉడకబెట్టుకుంటారు, తినలేరు తర్వాత. అలా కాకుండా ఏం చేయాలంటే ముందే గిన్నెలో కనుక పోపేసేసుకుని దానిలో బెండకాయ ముక్కలు వేసుకుని కొంచెం అంతా మజ్జిగ పోసేసుకుని మూత పెట్టేస్తే గిన్నె మాడదు, చక్కగా ఉడుకుతాయి, రుచిగా ఉంటుంది. ఎంత బాగుంటుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు ఎంత బాగుందో ఈ మజ్జిగ పులుసు. అయితే దీని నిండా పోస్తాను, నీట్గా చక్కగా చూడండి ఎంత బాగుందో. అయితే ఇష్టమైన వాళ్ళు దీనిలో కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇంకా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పోపులో. కానీ అవన్నీ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సులభంగా అయిపోయే వంట ఈ మజ్జిగ పులుసు. ఇంట్లో మజ్జిగ ఉన్నది, మిగిలిపోయింది, ఏం చెయ్యాలో తోచలేదు అనుకోకుండా ఇలా చేసుకోవచ్చు. తినాలని కోరికున్న వాళ్ళైతే చక్కగా రాత్రి పెరుగు పాలు తోడు పెట్టేసుకొని పొద్దున పూట ఆ పెరుగుతో కూడా చేసుకోవచ్చు. పుల్లగా ఉన్న పెరుగు మనం తినే అలవాట్లు ఈ రోజుల్లో తప్పాయి కాబట్టి పుల్లగా ఉన్నా బాగుంటుంది, తీయటి పెరుగుతో కూడా మజ్జిగ పులుసు బాగుంటుంది. చక్కగా మజ్జిగ పులుసు చేసుకోండి. మా సుమన్ టీవీ కిచెన్లో రోజువారీ వంటలన్నిటినీ పెద్దవాళ్ళు చేసే విధంగా పిల్లలు నేర్చుకోవడానికి నేర్పే ఒక శీర్షిక పెట్టుకున్నాం మేము చక్కగా. అదే ఇది, బ్రహ్మాండంగా చేస్తున్నాం. చక్కగా చూడండి ఎంత బాగుందో. ఇలా చేసుకున్నట్టయితే బాగుంటుంది. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.